అంకుల్ మీ ఫ్రెండు మిమ్మల్ని రిసీవ్ చేసుకోటానికి బస్ స్టాప్‌కి వస్తున్నారా అని ఆరు పాప అడగటంతో, అవునమ్మా అలాగే మీకు థాంక్స్ చెప్పటానికి కూడాను అని విక్రమ్ చెప్తాడు. అయ్యయ్యో! ఇప్పుడు సార్ గారు ఇక్కడే ఉన్నారు. భాగ్య మేడం దిగేటప్పుడు చూస్తే ఇంకేమైనా ఉందా? ఏం చేయాలి? అని రాజుగారు చాలా కంగారు పడుతూ ఉంటారు. తర్వాత చెంబ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బాగా తింటూ ఉంటే అమర్, అమర్ అంటూ మనోహరి హాల్‌లో మొత్తం వెతుకుతూ ఉంటుంది. "చంబా, అమర్ ఇక్కడ కనిపించట్లేదే" అని మనోహరి అడగటంతో, "ఇందాక రాతూర్‌ని తీసుకొని బయటికి వెళ్ళాడు మనోహరి. ఎవరో ఫ్రెండ్ వస్తున్నాడంట రిసీవ్ చేసుకోటానికి వెళ్ళాడు" అని చంబా చెప్తుంది. "ఏంటి? ఫ్రెండ్‌ని రిసీవ్ చేసుకోటానికి వెళ్ళాడా? నాతో చెప్పలేదే? ఎవరై ఉంటారబ్బా" అని మనోహరి ఆలోచిస్తూ అడుగు ముందుకు వేస్తుంది. ఇక కుర్చీ కాలికి తగిలి మనోహరి విసురుగా ఆరు ఫోటో దగ్గర కింద పడిపోతుంది. కాలికి గాయమైపోయి బాగా రక్తం కారుతూ ఉంటే అమ్మా! అమ్మా! అంటూ మనోహరి విలవిల్లాడుతూ ఉంటుంది. మనోహరి నీకు కష్టకాలం మొదలైనట్లు ఉంది అని చెంబ కళ్ళు మూసుకొని కాసేపు ఆలోచించి అన్ని లెక్కలు వేసుకొని, చూడు మనోహరి ఇప్పుడు శుక్లపక్షం అందులోనూ దుర్ముహూర్తం నడుస్తోంది. ఆరు చిత్రపటం దగ్గర ఇలా నీ రక్తం చిందిందంటే నీకు ఖచ్చితంగా కష్టకాలం మొదలవుతోందనే అర్థం. ఇది ప్రకృతి నిన్ను హెచ్చరిస్తోంది అని చెంబ అంటే, ఏం మాట్లాడుతున్నావు? మెలిక పడింది, రక్తం వచ్చింది అంతే. అంత మాత్రానికి నువ్వు ఏదేదో మాట్లాడకు అని మనోహరి అంటుంది. లేదు మనోహరి నేను మొత్తం లెక్కలు వేసే చెప్తున్నాను. కావాలంటే గవ్వలు వేసి చూపిస్తాను. రా వచ్చి ఇలా కూర్చో అని చెంబ చెప్తుంది. చెంబ వెంటనే గవ్వలు వేస్తుంది. అయితే ఒక గవ్వ మాత్రం అస్సలు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. ఎందుకది అలా తిరుగుతోంది అని మనోహరి అంటే, చెప్పాను కదా మనోహరి నీకు కష్టకాలం మొదలైపోయిందని. నిన్ను అంతం చేసేవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు మనోహరి. అందుకే ఈ గవ్వ ఇలా తిరుగుతోంది. ఇది అందుకే సాక్ష్యం అని. ఇన్ని రోజులు నువ్వు ఈ ఇంటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలావు. పిల్లల్ని నీ బానిసలుగా చూసుకున్నావు. అమర్‌ని చెప్పు చేతుల్లో పెట్టుకున్నావు. నిన్ను అంతం చేసేవాళ్ళని భుజాన మోసుకొని వస్తున్నారు అని చెంబ అంటే, ఇంకా 7 ఏండ్లు కాలేదు కదా బాగి తిరిగి వస్తుందనుకోటానికి. మరి ఇంకెవరు వస్తారు అని మనోహరి అంటే, బాగి వస్తుందో నిన్ను చంపటానికి ఆ అరుంధతి వస్తుందో లేకుంటే నీ శత్రువుల్లో వేరొకరు ఎవరైనా వస్తారో తెలీదు కానీ, నీ శుక్ర మహాదశ ముగిసిపోయి శని మహాదశ మొదలవుతోంది. ఇదిగో నేను చెప్పినట్లుగానే గవ్వ ఎటూ పడలేదు. ఎలా నిలువుగా నిల్చొని ఉందో ఇదే నా మాట మనోహరి. నువ్వు రెప్పపాటులో ఏమైనా అయిపోవచ్చు. నువ్వు నీ జీవితమే అంతమైపోవచ్చు. కాబట్టి నువ్వు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెంబ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. దాంతో మనోహరి ఆ గవ్వని విసిరిపడేసి ముందు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా నేను కట్టుకోవాలని చెప్పటంతో, వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదే మనోహరి. నీకైతే చావు దగ్గరికి వస్తోందని చెంబ మనసులో అనుకుంటూ వెళ్తుంది. తర్వాత బస్సు వచ్చి అమర్ వాళ్ళ దగ్గర ఆగటంతో రాజుగారు చాలా కంగారు పడుతూ ఉంటే విక్రమ్ బస్సు దిగి అమర్ వాళ్ళ దగ్గరికి వస్తారు. విక్రమ్ ఇప్పుడు ఎలా ఉంది అని అమర్ అడగటంతో, ఆ అమ్మాయి వల్ల నేను బ్రతికి బయటపడ్డాను అమర్. ఒక దేవతలా నన్ను కాపాడింది అని విక్రమ్ చెప్తాడు. ఓ అవునా, ఎక్కడ ఆ అమ్మాయి? నేను థ్యాంక్స్ చెప్పాలి అని అమర్ నేరుగా బస్సు ఎక్కేస్తాడు. విక్రమ్ ఎక్కడ? వీళ్ళలో నిన్ను ప్రాణాలతో కాపాడింది ఎవరు? ఆ అమ్మాయి చెప్పు, చూపించు అని అమర్ అడుగుతూ ఉంటాడు. అమర్ వాళ్ళు ముందు స్టాప్‌లోనే దిగిపోయారు అని విక్రమ్ చెప్పటంతో, అదేంటి నేను థాంక్స్ చెప్పాలన్నాను కదా! ఎందుకు వాళ్ళు దిగిపోయారు అని అమర్ అంటాడు. పర్వాలేదులే అమర్. వాళ్ళు ఈ సిటీలోనే ఉంటారు కదా! ఇంకెప్పుడైనా కనిపించినప్పుడు నువ్వు థాంక్స్ చెప్పచ్చులే అని విక్రమ్ చెప్తాడు. ఏంటి రాజుగారు మీ వాళ్ళు ఈ బస్సులో రాలేదా? అని రాథోడ్ అడగటంతో, మా వాళ్ళు వస్తున్నది ఈ బస్సుకి కాదండి వేరే బస్సుకని చెప్పి రాజుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటమర్ మీ భార్య, కూతురు తిరిగి వచ్చేశారా? అని విక్రమ్ అడగటంతో, లేదు సార్ దాని గురించే మా సార్ గారు బాధపడుతున్నారు. 5 ఏండ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. అని రాథోడ్ అంటే, ఐయామ్ సో సారీ అమర్. వాళ్ళు త్వరలోనే నిన్ను కలుసుకుంటారులే. ఇంతకీ ఆవిడ ఎలా ఉంటుంది? నీ భార్య ఎవరు అమర్? ఒకసారి ఫోటో చూపించు అని విక్రమ్ అడగటంతో, సార్ ఈవిడే సార్ మా మిస్సమ్మ, మా సార్ గారి వైఫ్ అని రాథోడ్ బాగి ఫోటోని మొబైల్‌లో చూపిస్తూ ఉంటాడు. విక్రమ్ ఒక్కసారిగా బాగి ఫోటోని చూసి, మై గాడ్ ఏంటి ఈ అమ్మాయా నీ వైఫ్ అని విక్రమ్ షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, ఏంటి సార్ మా మిస్సమ్మ మీకు ముందే తెలుసా? అని రాథోడ్ అంటాడు. అమర్ నిన్న నైట్ నన్ను ఒక అమ్మాయి ప్రాణాలతో బయటపడేలా చేసింది. నా ప్రాణాలు కాపాడిందని చెప్పాను కదా! ఈ అమ్మాయే అమర్ నీ వైఫే నన్ను కాపాడింది. నీ వైఫ్ అని నాకు తెలీదు అమర్. నేను వచ్చిన బస్సులోనే వచ్చింది అని నాకు ప్రాణం పోసింది నీ భార్యేనని విక్రమ్ చెప్పటంతో అమర్ షాకింగ్‌గా వింటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ దిగిపోయారు అని అమర్ అడుగుతూ ఉంటే, తనతో 5 ఏండ్ల పాప కూడా ఉంది. ముందు స్టాప్‌లోనే దిగిపోయారు అని విక్రమ్ చెప్పటంతో, విక్రమ్ నువ్వు ఆఫీస్‌కి వెళ్ళు రాథోడ్ కార్ తీ మేం వెళ్తున్నాం అని అమర్ చెప్తాడు.
అమర్ రాథోడ్ ముందు స్టాప్ దగ్గరికి వెతుక్కుంటూ చాలా టెన్షన్ పడుతూ వస్తూ ఉంటారు. బాకీ, పాప ఇద్దరూ కూడా ముందు స్టాప్ దగ్గర రాజుగారి కోసం వెయిట్ చేస్తూ ఉంటే, రాజుగారు ఆటో దిగి బాగీ దగ్గరికే వస్తూ ఉంటాడు. అయితే అంతకుముందు జరిగిన సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. బాగీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవటంతో ఛార్జింగ్ పెట్టుకోండి అని విక్రమ్ చెప్తాడు. పర్వాలేదండి నా దగ్గర ఉంది అని బాగీ ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టుకొని ఉంటుంది. అలా ఛార్జింగ్ పెట్టుకున్న వెంటనే రాజుగారి దగ్గర నుంచి బాగీకి ఫోన్ కాల్ వస్తుంది. "మేడం ఎక్కడ ఉన్నారు?" అని అడగటంతో, "అదే ఇంకో 5 మినిట్స్‌లో వచ్చేస్తాం రాజుగారు" అని బాగీ చెప్తుంది. "మేడం, మేడం ఇక్కడికి రాకండి మేడం. ఈ బస్ స్టాప్ దగ్గర మీరు అస్సలు దిగకండి. ముందు స్టాప్‌లోనే దిగిపోండి" అని రాజుగారు చెప్పడంతో, "ఏమైంది రాజుగారు? ఎందుకలా చెప్తున్నారు?" అని బాగీ అంటుంది. "అమరేంద్ర సార్ గారు ఇక్కడే ఉన్నారు. ఎవరో ఆర్మీ ఆఫీసర్‌ని రిసీవ్ చేసుకోటానికి వచ్చారు మేడం. అందుకే మీరు ముందు స్టాప్‌లోనే దిగిపోండి" అని చెప్పటంతో, "డ్రైవర్, డ్రైవర్ బస్ ఆపు" అని బాగీ కేకలు పెడుతూ ఉంటుంది. "అదేంటండి ఇంకా బస్ స్టాప్ రాలేదు కదా! మీరప్పుడే ఎందుకు దిగిపోతున్నారు?" అని విక్రమ్ అడగటంతో, "అది కాదండి మేము ఇక్కడే దిగిపోవాలి. ఇదే మా బస్ స్టాప్" అని బాగీ చెప్తుంది. "అది కాదండి మా ఫ్రెండ్ మీకు థాంక్స్ చెప్పాలి" అని విక్రమ్ అంటే, "ఇంకోసారి చెప్తారులెండి" అని బాగీ, పాప ఇద్దరూ బస్సు దిగిపోయి ఉంటారు. "సీ యూ అంకుల్ ఇంకోసారి కలుద్దాంలే" అని ఆరు పాప కూడా బాయ్ చెప్పేసి ఇద్దరూ దిగిపోయి ఉంటారు. "బాబాయ్ గారు ఆయన వెళ్ళిపోయారా?" అని బాగి అడగటంతో, "వెళ్ళిపోయారమ్మా. ఇంకేం పర్వాలేదు" అని రాజుగారు చెప్తారు. "అయ్యో! నేను అందుకే హైదరాబాదు రానని చెప్పింది. వచ్చి రాగానే ఇలా జరిగిందేంటి బాబాయ్ గారు" అని బాగి టెన్షన్ పడుతూ ఉంటే, "మీరు ఇలా కలవాలని రాసిపెట్టి ఉందేమో, అందుకే ఇలా జరిగిందేమోలే అమ్మా" అని రాజుగారు అంటే, "లేదు బాబాయ్ గారు మేమింకా కలుసుకోవటానికి 2 ఏళ్ల సమయం ఉంది" అని బాగి అంటుంది. "అమ్మా ఈయనెవరు?" అని ఆరు పాప అడగటంతో, "మనము ఇప్పుడు ఈ తాతయ్యతో పాటే వెళ్తున్నాము" అని బాగి చెప్తుంది. "అవును అక్కడ ఇంకా చాలామంది పిల్లలు మంది పెద్దిండ్లు రామ్మా వెళ్దాము" అని ఆటోలో బాగిని, పాపని తీసుకువెళ్తూ ఉంటారు. బాగి వాళ్ళ ఆటో ఇటు కదలగానే అమర్ వాళ్ళు ఆ ప్లేస్‌కి వచ్చి వెతుకుతూ ఉంటారు. "ఏవండీ ఒక ఆవిడ పాపను పెట్టుకొని ఇక్కడికి వచ్చిందా?" అని రాథోడ్ అడగటంతో, "అవునండి వచ్చింది. ఇంతసేపు ఇక్కడే ఉంది. ఇప్పుడే ఆటో ఎక్కి వెళ్ళిపోయింది" అని ఒకతను చెప్పటంతో, "ఎటువైపు వెళ్లారు?" అని రాథోడ్ అంటాడు. "ఇదిగో ఇటువైపే" అని అతను చెప్పటంతో, "సార్ ఎంతో దూరం వెళ్ళి ఉండరు. వెళ్దాం సార్, వెతుకుదాం సార్" అని రాథోడ్ అంటే, "అవసరం లేదు రాథోడ్ ముందు కారు తీ" అని అమర్ అరవటంతో ఇక రాథోడ్ కారు తీసి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు. తర్వాత బాగి ఆశ్రమంలో అడుగుపెట్టగానే బాగి ఆరు పాపపై పిల్లలందరూ కూడా పూల వర్షం కురిపిస్తూ ఉంటారు. "ఆగండి ఆగండి" అని బాగి చెప్తూ, "ఏంటి రాజుగారు పిల్లలందరి చేత ఎందుకిలా చేయిస్తున్నారు?" అని బాగి అడగటంతో, "మేడం మీరు ఈ ఆశ్రమానికి ఎంతో చేశారు. ఈ మాత్రం చేయకూడదా మేడం?" అని రాజుగారు అంటే, "నేను ఇంతకుముందు దానం చేయటానికి వచ్చాను. కానీ ఇప్పుడు డ్యూటీ చేయటానికి వచ్చానని" బాగి అంటే, "మేడం ఇంతకుముందు లక్ష్మీదేవిలా వచ్చారు. ఇప్పుడు విద్యా దానం చేస్తూ సరస్వతీదేవిలా ఉంటున్నారు మేడం" అని రాజుగారు పొగుడుతూ ఉంటారు. "ఇదిగో ఇక్కడ బాగి మేడం. ఇప్పుడు సరస్వతి మేడం లాగానే ఇప్పుడు ఈ మేడం మిమ్మల్ని చూసుకుంటుంది" అని రాజుగారు పరిచయం చేస్తూ ఉంటారు. "ఈ పాప ఆరు పాప. మేడం గారి కూతురు" అని రాజుగారు పరిచయం చేస్తూ ఉంటే, "చూడండి నేనేమి మేడం గారి కూతురునని నన్ను సెపరేట్‌గా చూడనవసరం లేదు. మీరు నన్ను ఆరు అని పిలవచ్చు. మేడం కూతురునని నన్ను చూసి మీరెవరు భయపడకండి. ఇప్పుడు మనమందరం పరిచయం చేసుకుందాం. మీ పేర్లు చెప్పండి" అని ఆరు గలగల మాట్లాడుతూ పరిచయం చేసుకుంటూ ఉంటే, "ఇంతకుముందు ఆరు మేడం కూడా ఇంతే మేడం" అని రాజుగారు ఆరుని గుర్తు చేసుకుంటూ ఉంటారు.